హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 10K వర్త్ బెలూన్ పంచింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మేమే బెలూన్ ని పంచ్ చేయకుండా రెండు రోబోలు ఉండే ఒక టాయ్ అయితే తీసుకొచ్చినాము. దీంట్లో వచ్చేసి రిమోట్ కంట్రోల్ తోని బెలూన్ ని పంచ్ చేసే రెండు రోబోలు ఉంటాయి. అవిటిని యూజ్ చేసి మేమైతే బెలూన్ పంచింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. రీసెంట్ గా మీకు అందరికి గుర్తుంది కావచ్చు, మేము ఒక కట్టె పైన కూర్చొని కొట్టే ఛాలెంజ్ ఏ విధంగా చేసినామో అదే విధంగా ఇద్దరిని టీమ్ మెంబర్స్ లాగా సైడ్ కు తీస్తాం, వాళ్ళ కాంపిటీషన్ పెడతాం, దాంట్లోకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్ పెడతాం. ఆ తర్వాత ఫైనల్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి 10K ప్రైజ్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. వీడియోని ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీనిపైన రెండు రోబోలు ఉన్నాయి కదా, సేమ్ ఇదే విధంగా రిమోట్ తోని కంట్రోల్ అయ్యే రెండు రోబో కార్లు అయితే ఉంటాయి. దీన్ని అన్బాక్సింగ్ చేసి మేము చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకో, లోపల ఫస్ట్ బెలూన్ లోపల మనకు బెలూన్స్ అయితే వచ్చినాయి. మీరు చూడొచ్చు ఈ విధంగా కలర్ఫుల్ బెలూన్స్ అవుతున్నాయి. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, వావ్, ఇగో రెండు రోబో కార్లు అవుతున్నాయి. ఇవి రెండు కూడా మనం కంట్రోల్ చేయడానికి రెండు రిమోట్ కంట్రోల్స్ అవుతున్నాయి అన్నమాట. సో దీన్ని మనం ఓపెన్ చేసినాం అనుకోండి, ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూడొచ్చు. ఇప్పుడు బయటకు అయితే రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. దగ్గర మొత్తం దగ్గరకు వచ్చి చూపెట్టు. దీని లోపల షార్ప్ నిడిల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, దీనిపైన ఒక బెలూన్ పెట్టాలి మనం. ఈ రోబో ఉందా, ఈ రోబో పైన ఇంకొక బెలూన్ పెట్టాలి. అప్పుడు ఈ రెండింటిని రిమోట్ కంట్రోల్ తోని ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఒకటి పంచింగ్ ఆప్షన్ అవుతుంది. ఈ పంచింగ్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే గుద్దుకున్నట్టు చేయాలి. దీంట్లో ఉన్న షార్ప్ నీడల్ ఏం చేస్తుంది అంటే, దీన్ని నెత్తికి అది బెలూన్ ఉంటుంది కదా, ఆ బెలూన్ అయితే వలగొడుతుంది అన్నట్టు. ఏ రోబో వచ్చేసి వేరే రోబోది ఫస్ట్ బెలూన్ వలగొడుతుందో ఆ రోబో వచ్చేసి విన్. బెలూన్ వలిపోయిన రోబో ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. సేమ్ ఇదే విధంగా ఒక్కొక్కరి తర్వాత ఒకరు మ్యాచ్ అయితే కండక్ట్ చేద్దాం. లాస్ట్కి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. వాళ్ళకి వచ్చేసి 10K ప్రైజ్ మనీ అయితే ఉంటుంది అనమాట. మేము అసలు ఈ రోబోలు అన్నింటినీ ఆడిపోయడానికి, అంతేకాకుండా ఛాలెంజ్ కండక్ట్ చేయడానికి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ట్రాక్ని అయితే తయారు చేసినాము. దీని లోపల రోబోలు అనేవి ఆడుతూ ఉంటాయి. స్టార్ట్ చేద్దామా? చలో. ఇప్పుడు వచ్చేసి గాయ్స్ టీమ్ అయితే డిసైడ్ చేస్తున్నాం. అరే ముందే చెప్తున్నా, ఫస్ట్ ఎవరైతే ఇద్దరు వెళ్తారో వాళ్ళు ఫస్ట్ ఆడతారు. ఓకేనా? కాదు, వాళ్ళే ఫస్ట్ ఆడతారు. 3, 2, 1 స్టార్ట్. ఇంకా మంచి రెండు టీంలు వస్తాయి. దయ్యం నేను ఫస్ట్. ఈసారి మొత్తం టీమ్ చేంజ్ అయినాయి. దయ్యం నేను ఫస్ట్, రామ్ గాడు, బాబాయ్ గాడు వీళ్ళిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం. ఇప్పుడు సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని చెప్పేసి బాబాయ్ ఫస్ట్ మేము, సెకండ్ తాజ్గానోళ్ళు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని. దీంట్లో గెలిచిన వాళ్ళు అబ్వియస్లీ మొన్నటి లెక్క బై చేస్తాం. ఒకటి ఫైనల్ పోతాడు, మిగిలిన ఇద్దరులకైనా ఆడి ఇంకోటి వస్తాడు. సో వాళ్ళు గెలుస్తారు అన్నట్టు. ఫస్ట్ బెలూన్స్ అయితే రోబోలో సెటప్ చేసుకుందాం. బుడ్డోల కళ్ళు కళ్ళు అవి బెలూన్ కు పెట్టాలరా, మేము కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి అటాచ్ చేయాలి. సెల్లేవరా ఒక రోబో వచ్చేసి గాయ్స్ రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు. బ్లూ నా ఫేవరెట్ కాబట్టి నేను బ్లూ తీసుకుంటున్నా. ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ లో నాది బ్లూ, వన్ వచ్చేసి రెడ్. సో చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా. ఛాన్సే లేదు. 3, 2 టైం లేదా, టైమింగ్ ఏం లేదు. 3, 2, 1 స్టార్ట్. బుక్క గిడుతా నేనేమనుకున్నా ఇలా గిడుతా అనుకున్నా. చక్క ఏమో గిట్ల గిట్ల ఇలా ఆడట్లేదు. ఆయన మొత్తం ఉడకట్టా ఎడున్నా దగ్గర ఉడకాలి. భయపడుతున్నా అన్న. ఎటో పోతుంది. ఆరోస్ ఉన్నాయిగా.
దగ్గర ఉంటాం భయం కొత్తగా పోతుంది పో అంటే పోడు కాదు రా వస్తాలాడా కాదు ఆయన ఆరు మీరు ఆగం చేయకూర్రి ఆడతా చెప్తా ఆవురి కాదు మీ వాడు గిడికి చూస్తున్నా అందుకే ఆడేటట్టు పోతుంది ఇప్పుడు నువ్వు పోయి ఆడికి డక్క కొట్టు బాయ్ రివర్స్ ఎట్లా పోతుంది నాకే మేరకా నేను ఆడలేదు రివర్స్ ఎట్లా ఆడినా అది ఒప్పుకుంటున్నావు అన్నే చెప్పురా నా రివర్స్ ఎట్లా పోతుంది ఆడేది వచ్చినావు అదే గట్టుంటే ఇదని చెప్పురా నా ఇదోటి పెట్టాలరా అవుతుంది అనుకుంటున్నా మాకు కూడా రెడ్ వచ్చేసి చాలా ఘోరంగా ఆడుతుంది ఆపరేట్ చేయలేదు ఇప్పుడు తలకాయ ఒలిక్కుంది ఒలిక్కిపోతుంది ఈ రెడ్ స్టీరింగ్ ఉండదురా అలా చూడురి పోతలేదు ముంగడు ఆరో ఉన్నది ముంగడు పెట్టు ముంగడు వన్ ఆడికి పోయినాక లెఫ్ట్ ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిస్తున్నాం ముంగడికి వస్తుంది కానీ సైడ్ పోతలేదు వాడేమో అటు పోతుండు నువ్వు అయింది చాడి కంట్రోల్ అయితే మీరు అన్నట్టు అటు వీక్తుంది ఆడతారు మంచిగా ఆడతారు ఎవరు గెలుతారు బ్లూ కలర్ అయినట్టే ఈ గేమ్ అయినట్టు అయ్యా ఇప్పుడు కలదిగా ఓడిపోరు ఇద్దరు ఓడిపోరు ఇక ఫైట్ అనట్లేదు హగ్ చేసుకున్నట్టు ఇది ఇట్లా వదిలేటట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మోడిఫికేషన్ అందరికి అవి రెండింటికి గుండుసులు వేద్దాం. అట్లా అయితే ఆ దగ్గర దాకా పోతుంది కదా కుస్తుంది. ఓకేనా? సరే. రోబోలోకి వచ్చేసి గైస్ ఇప్పుడు మేమైతే గుండు సూదులను అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు పలగొట్టుడు కొద్దిగా ఈజీయే. దగ్గర పోయినామంటే మటాషియా చలో చలో ఛాన్స్ మిస్ అయిందిరా. ఫస్ట్ రౌండ్ విన్నర్ వచ్చేసి లేదు, జాంబియాడ్ వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే తాజ్గాడు మచ్చనా తాజ్గాడు కిట్ గాడు. సో చూద్దాం వీళ్ళు ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ రౌండ్ ఇప్పుడు వచ్చేసి గాయ్స్ సెకండ్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. చూద్దాం వీళ్ళు ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏమా ఇవరిదాకా అటువరు ఇటువరు అంటారుగా ఇప్పుడేమా తాజా మంచి చెప్తున్నావు. తాజాలు బాగా ప్రాక్టీస్ చేసిండు. అమ్మలాంటి ఓడుతున్నావు.
అరే వస్తున్నా ఇగో అరే ముందే చెప్తున్నా దగ్గరికి ఎవడు పోతాడో వాడే గెలుస్తాడు వెనకని కూర్చుర్రి ఎక్కడ తాజు ఎక్కువ దారా మచ్చా వెనకని కూర్చురా తాగిన మంచిగా కర్రలు వేస్తున్నావు కాకపోతే రెండింటిలో ఫస్ట్ వచ్చేసి ఎవరు వలిగింది అంటే వలిగింది. సో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే సెకండ్ రౌండ్ లో మచ్చా మొన్న ఓడిపోయిన వాళ్ళే అందరు గెలుతుర్రు ఇవాళ. సో లాస్ట్ రౌండ్ లో వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే బాబాయ్ అంతేకాకుండా విజయాడు. సో చూద్దాం విజిటర్లు ఎవరు గెలుస్తారో ఇంకా అని చెప్పేసి. థర్డ్ రౌండ్ విజ్జి బాబాయ్ మధ్యలో 3, 2, 1 స్టార్ట్. పని చేస్తా ఎందుకు పని చేయాలి దగ్గర దగ్గర ఆనే కొట్టుకుంటున్నావు ఒక అడవి కెమెరా కాడుతుండు ఒక అడవి కెమెరా కాడుతుండు ఇద్దరు గుక్కోర్రా పోయి గుద్దుకోరా ఏడా గివి కొట్టు అవి పెడితే పోతలేదు నా పోతుంది చూడు ఒకటే దిప్పు ముంగర స్టార్ట్ అయ్యారు ఆనే వచ్చిరు మళ్ళీ ఇంకా అనకు ఒకటే దిప్పు పట్టుకో ఈ బండి గట్ట పెట్టు మూతి రైట్ వదిలే తక్కువని గట్లా మళ్ళీ రైట్ తిప్పు ఒత్తుగా అది ఒత్తి పట్టు వచ్చేసారు దగ్గరకు వచ్చేసారు నాకు ఎర్రదే అనిపిస్తుందా దగ్గరికి వచ్చి ఫస్ట్ బ్లూ వలిగింది. సో థర్డ్ రౌండ్ లో విన్నర్ వచ్చేసి ఏమైందిరా ఇప్పుడు ఏం చేస్తావురా అయిపోయిందిరా గెలిచిండ్రా సెకండ్ గ్యాప్ ఇప్పుడు 3 సార్లు ఒడిచిండు దాన్ని కాకపోతే దానికి మొత్తం లోపలికి దిగలే ఫస్ట్ కంట్రోల్ అయ్యి రాలేదు తర్వాత గిల్చారు గిరాక స్పీడ్ వచ్చినాయి చలో రమ్మంటున్నా ఇప్పుడు మా ముగ్గురు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ ఫైనల్ మీలో ఇద్దరికి సెమీఫైనల్ అవుతుంది చలో ఫైనల్ ఇప్పుడు వచ్చేసి గాయ్స్ సెమీఫైనల్ అయితే నడుస్తుంది మచ్చగానికి అంతేకాకుండా విజయానికి మధ్యలో. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా. బ్లూ గెలిచి బ్లూ తీసుకున్నాను తర్వాత రెడ్ గెలితే రెడ్ తీసుకున్నాను రెడ్ గెలుతారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్ లో నాతోనైతే ఆడతారు. 3, 2, 1 స్టార్ట్. ఇద్దరికి ఇప్పుడు కొద్దిగా తెలిసింది ఎట్లా ఆడాలి ఏం కదా అని. మంచిగా వస్తుంది దగ్గర రెడ్ వెళ్తామో రెడ్ డోలు బోలు ఇద్దరు పోతుర్రు ఇంకా నూతురు అందరు రిమోట్ పని చేస్తారు
పొయ్యి పొడిపించుకున్నాడు వాడు. సో మొత్తానికి guys ఈ రౌండ్ లో కూడా విన్ అయ్యి ఫైనల్ కి వచ్చిన వాళ్ళు అంటే కోతిగాడు. ఇప్పుడు కోతిగానికి నాకు ఫైట్ అరే మళ్ళీ గెలుతారు గెలుతున్నాడు. అమరుడు వీనింగ్ పెట్టినా కానీ అమరుడు వీనింగ్ పెట్టాలని విశేషంగా. ఫైనల్ రౌండ్ వచ్చేసి అన్నకు పిచ్ కి ఇద్దరు వెళ్తారో చూద్దాం. ఫైనల్ గేమ్ ఇది. మోటు పట్లు ఇద్దరు అంత వంకరంకర ఉంది. మళ్ళొత్తుండు సావనిక రెండు తుండ్రి అది అవుతుడు గదే అవుతుడు అంటే ఎత్త పోతలేదు ఇది వస్తూనే పోతుంది. ఎలా పోతుంది అది నా తాడికి గాలే గాంతాడి అది ఏదో మోటు అది అది పట్లు ఇట్లా 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 గడ్డేట పోతున్నావు. నేను గానే పోతా అట గడ్డ గొడగొడు కటింగ్ కట్టిన స్టైల్ గిట్టొస్తుంది. పాటు గానే కొడుతున్నది. గాని కొడతాడు. ఏ గడ్బాబు ఫోన్ చెప్తే పోతా ఏంటి నువ్వే కావాలి నువ్వే కావాలి ఈ లైన్ పార్ అవుతలేదు. ఈ లైన్ ఇవే ఇంకా రోబోలు కరెక్ట్ లేవు కానీ పెట్టుకునేది ఉండే అంటే ఉరికేది ఉండే. అది ఆనే తిరుగుతుంది నేనే ఫోన్ లెక్క లేదు. ఇది పోతుంది బ్లూ పోతుంది. ఇది కూడా మారింది. మళ్ళా ఇటు పోతాడు. ఇది రిమోట్ కార్డ్కి వస్తుంది రా. స్టేట్ వాడినతో గది వాడుతూ అదే మళ్ళా తిరుగుతుందా అన్నీ అయిపోయింది. దగ్గర వచ్చేదే ఇటు పోతాడు. ఎవరు వెళ్తారో ఏమో పోరు నా ఏమో వాళ్ళకి మళ్ళా గిట్ పోతాడు. ఇది తీసేయి. సేమ్ ఇంత ముందు మచ్చోడ కట్టే వచ్చాడు. సేమ్ పొడిపించుకోనికి వస్తుండ అన్న. విద్యబాయినే చేతి పెట్టు చేతికి దిగుతుంది. మొత్తానికి గాయస్ చూసిరు కదా లాస్ట్ లో వచ్చేసి మన కోతి అని బ్లూ కలర్ అయితే వేలిపోయింది. విన్నర్ వచ్చేసి పైసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకే ఇక. సో మీ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే మేము తెప్పించిన ఈ ఛాలెంజ్ కోసం రోబోలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా బాగా వర్క్ అయింది. ఈ సెట్టే మనకు 4000 5000 పడ్డది మొత్తం ఈ వీటికి సంబంధించింది. సో ఇంత ఖర్చు పెట్టి వీడియో షూట్ చేసినాం. కాకపోతే ప్రైజ్ మనీ వచ్చేసి నాకే ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో యూటిలైజ్ చేయొచ్చు సేఫ్. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.